ఎన్ని పర్యాయాలు మన జీవితాల్లో దేవుని చూసి, నువ్వు నాకు ఇది ఇస్తే దేవుడు, అది ఇస్తే దేవుడు, ఇది చేస్తే దేవుడు, ఎగ్జామ్లో పాస్ అయితే దేవుడు, రోగాన్ని స్వస్థపరిస్తే దేవుడు, అడిగిన వల్ల ఇస్తేనే ఆయన దేవుడు అని ఎన్నిసార్లు ప్రభువుని చూసి మనం అనలేదు. దైవ ప్రజలారా, యాకోబు కూడా తన మామ అయినటువంటి లాబానుంటికి వెళ్తూ బేతేల్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆయన కూడా ఒక చిన్న ప్రార్థన చేశాడు అక్కడ. ఆ ప్రార్థన ఏంటంటే, నేను మా మామ ఇంటికి వెళ్తున్నా, వెళ్ళేంత వరకు నీవు నన్ను కాపాడాలి, తినడానికి ఆహారం ఇవ్వాలి, ధరించుకోవడానికి వస్త్రం ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చిన ఎడల నీవే నాకు దేవుడు అన్నాడు. దైవ ప్రజలారా, ఇదే చాలా మంది యొక్క విశ్వాసం. నా వ్యాధిని బాగు చేస్తే దేవుడు, నన్ను ఉద్యోగం ఇస్తే దేవుడు, నా కష్టాలు తీయేస్తే దేవుడు, నా బాధను తీయేస్తే. దీని అర్థం ఇవన్నీ ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాడా? అయితే దైవ ప్రజలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేటప్పుడు నెబుకద్నెజర్ రాజును చూసి వారు ఏమన్నారో తెలుసా? ఓ రాజా, మేము సేవించే దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. ఆయన తప్పించకుండా పోయినా పర్వాలే, నిన్ను మాత్రం మేము సేవించమని ఎంత విశ్వాసాన్ని వారు కనపరిచారు. దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా కూడా ఆయనే దేవుడు అన్నాడు. యాకోబు అయితే ఇవన్నీ ఇస్తేనే దేవుడు అన్నాడు. దైవ ప్రజలారా, మన విశ్వాసం ఎలా ఉంది? యాకోబులాగా ఇవన్నీ ఇస్తేనే దేవుడు, ప్రార్థించినవన్నీ ఇస్తేనే దేవుడు, అడిగినవన్నీ పొందుకుంటేనే దేవుడు అని అంటున్నామా? లేదా షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, తప్పించినా తప్పించకపోయినా ఆయనే దేవుడు అంటున్నామా? అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటకు దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.